సో, మనకి రోలింగ్ డేట్ క్రియేట్ చేయాల్సిన నీడొచ్చినప్పుడు ఇది వాడతాం. ఓకే. సో, ఈ ఫార్ములా వాడితే ఏమవుతుందంటే ఇక్కడ 2021 అంటే 1 జనవరి 2020ని సోర్స్‌గా తీసుకున్నారు కదా! సో, ఆ రోజు నుంచి మనం డేట్ టైమ్ డాట్ లోకల్ నౌ అని చేస్తే ఏమొస్తుందంటే, ఈ పర్టిక్యులర్ మన మెషిన్ ఉన్న ఆహ్, మెషిన్ టైమ్ ఉంటది కదా! మన ల్యాప్‌టాప్‌లో ఉన్న టైము డిస్‌ప్లే అవుతుంది. ఆ టైం నుంచి మన సోర్స్‌లో ఇచ్చిన నంబర్ వరకు వన్ డే యాడ్ అయ్యి మనకి డేటా డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? సో, ఇది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇక్కడికొచ్చి మనం ఫస్ట్ ఏం చెప్తున్నారు ఇన్‌స్ట్రక్షన్స్‌లో న్యూ సోర్స్ మీద క్లిక్ చేసి బ్లాంక్ బ్లాంక్ క్వెరీ తీసుకోమన్నారు కదా! సో, బ్లాంక్ క్వెరీ తీసుకుందాం. ఓకే. సో, బ్లాంక్ క్వెరీలో ఈక్వల్స్ టు హాష్ డేట్ నేనేం చేస్తానంటే ఓన్లీ 2024 నుంచే చేస్తాను. ఓకేనా? 2024 1 చేసి ఓకే చేస్తాను. సో, డిస్‌ప్లే అయింది కదా డేట్. సో, ఇది నాకు బ్లాంక్ క్వెరీ వచ్చింది. సో, దీన్ని నేనేమని చేస్తానంటే ఆహ్, క్యాలెండర్ అని చేస్తాను. క్యాలెండర్ టేబుల్. ఓకేనా? సో, ఇప్పుడు నాకు బ్లాంక్ క్వెరీ వచ్చింది. కానీ ఇలా కాదు కదా! నాకు కావాల్సిందేంటంటే నాకు ఇది స్టార్టింగ్ డేట్ కావండి. మనకి కరెంట్ డేట్ వరకు అన్ని డేట్ డిస్‌ప్లే అవ్వాలి. సో, దానికి నెక్స్ట్ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ ఈ కోడ్ తీసుకొని రాయమంటున్నారు కదా! ఓకేనా? సో, ఈ కోడ్ అక్కడ టైప్ చేద్దాం ఇప్పుడు. సో, నెక్స్ట్ ఏం చేయమంటున్నారు స్టెప్ 3లో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ చూసారా ఫస్ట్ ఇదే ఉంది కదా సోర్స్. ఫస్ట్ ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత థర్డ్ స్టెప్‌లో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయమంటున్నారు. సో, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే యాడ్ స్టెప్ అని ఉంది కదా! ఓకే. నేను క్లిక్ చేస్తే కొత్త స్టెప్ యాడ్ అయింది ఇక్కడ కస్టమ్. సో, ఆ స్టెప్‌లో ఏం రాయమంటున్నారు మనకి ఫార్ములా? జస్ట్ అక్కడున్న ఫార్ములా నేను ఇక్కడ రాస్తున్నాను. లిస్ట్ డాట్ డేట్స్ ఓకే. లిస్ట్ డాట్ డేట్స్ పెట్టి ఇక్కడ మనకేమని చెప్తుంది? మనకి ఈ రోజు వరకు కావాలి కదా! సో, డేట్ టైమ్ డాట్ లోకల్ నౌ అని చేస్తే ఏమని చెప్పాను లోకల్ టైమ్ తీసుకొని ఆ రోజు వరకు డేటా చూపిస్తుంది. ఓకే. ఇది తీసుకొని ఓకే. దీనికి ముందు సారీ ఫార్ములాలో ఏముంది మనకి నేను ఎంటర్ కొడతాను. ఇక్కడొచ్చి ఫస్ట్ సోర్స్ యెస్. సోర్స్ తీసుకొని ఓకే. సోర్స్ తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ చేస్తాను. ఇక్కడ మనం ఇచ్చేయాలి. నంబర్ డాట్ ఫ్రమ్ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్, క్లోజ్. ఇక్కడ మనకి డేట్ టైమ్ కావాలి. డేట్ టైమ్ లోకల్ నౌ మైనస్ నెంబర్ ఫ్రమ్ సోర్స్ కదా! ఓకేనా? సో, దీని తర్వాత ఆహ్, ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌లో ఏముంది? హాష్ డ్యూరేషన్ 1, 0, 0, 0 ఓకేనా? ఇదయింది. ఎంటర్ చేద్దాం. ఎర్రర్ ఏం చెప్తుంది? లిస్ట్ 2 సార్లు వచ్చింది. ఓకే. ఒక్కసారే తీసుకుందాం. ఎర్రర్ ఏమొస్తుంది? లిస్ట్ డాట్ డేట్స్ డాట్ ఫ్రమ్ లోకల్ డేట్ ఇక్కడ ఒక బ్రాకెట్ మర్చిపోయాను. ఫ్రమ్ డాట్ ఓకే. ఈ బ్రాకెట్ తీసేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? సోర్స్ నుంచి మనం ఇక్కడ సోర్స్ ఇది ఇచ్చాం కదా! సో, ఇక్కడ ఏం చేస్తుంది? లిస్ట్ డేట్స్ స్టార్టింగ్ ఇది ఎండ్ ఎక్కడ అవ్వాలి అంటే ఇది ఎండింగ్ అన్నమాట. ఎండింగ్ ఏంటి? లోకల్ ఇప్పటి వరకు లిస్ట్ చేయాలి ఇక్కడ వరకు. ఇక్కడ మనం ఈ సోర్స్ తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి లోకల్ టైమ్ ఎంతొస్తుంది ఇక్కడ 2024 8:24 వస్తుంది కదా! సో, మనకి ఇక్కడ ఇది స్టార్ట్, ఇది ఎండ్ అని మనం చెప్తున్నాము.
అప్పుడు మనం 1 డేట్ యాడ్ చేయాలని చెప్పినాం కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక డేట్ యాడ్ అయిపోతుంది. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా డేట్ వచ్చిన తర్వాత జనరల్‌గా మనం వీక్ డేనా ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేస్తాం కదా! దానికి క్యాలెండర్ చాలా వరకు మీరు కా కా పెద్ద ప్రాజెక్ట్స్‌లో పనిచేస్తున్నప్పుడు క్యాలెండర్ డేట్ మనకు అవసరం అయితది. ఇలా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని డేట్ కింద రీనేమ్ చేస్తారు. దీన్ని ఈ కాలమ్‌ని రీనేమ్ చేద్దాం. ఫస్ట్ 2 టేబుల్ చేద్దాం. ఇది టెక్స్ట్ ఎంట్రీస్ ఉన్నాయి గదా! ఫస్ట్ దీన్ని ఆహ్, 2 టేబుల్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు టేబుల్ కింద ఇక్కడ వరకు మీరు చూస్తే ఇది ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంది గదా! సో, టేబుల్ ఆపరేషన్స్ ఏవి ఇక్కడ ఉండవు. అప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఫస్ట్ టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో, టేబుల్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇంక ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఎనేబుల్ అయితాయి. దీన్ని ఫస్ట్ ఏం చేస్తాము? డేట్ కింద కన్వర్ట్ చేస్తాం. సో, ఇప్పుడు ఇది ఫార్మాట్ ఏముంది? ఇది ఏబీసీ 1, 2, 3 అంటే ఇది టెక్స్ట్ ఫార్మాట్ ఉంది. మనకు కావాల్సిన డేట్ కదా! సో, చేంజ్ టైప్‌లో దీన్ని డేట్ మీద క్లిక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు డేట్ వచ్చేసింది. ఇదొచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను? దీన్ని డూప్లికేట్ చేస్తా. ఆహ్, డూప్లికేట్ చేసి దీని నుంచి ఇంకుంటాయి గదా! మనకు ఓన్లీ మంత్ గావాలంటే ఓన్లీ మంత్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసే ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి గదా! డేట్‌వి. ఇవన్నీ మనం ఇక్కడ చేస్తాం. అంటే ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో డేటా ఆపరేషన్స్ ఉంటాయి గదా! నాకు ఓన్లీ ఇయర్ గావాలి. ఆహ్, నేను మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఓన్లీ మంత్ గావాలి. ఇలాంటివన్నీ మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ దీని మీద వర్క్ చేస్తాము. ఇది నేను ఆహ్, మీకు వేరేది చూపిస్తా అని చెప్పా గదా! దాంట్లో ఇది చూపిస్తాను నేను. సరేనా? అంటే ఈ టేబుల్ మనకి ఎలా యూజ్ అవుతుంది అని. యూజువల్‌గా ఏం చేస్తామంటే ఇలా అన్నీ చేసిన తర్వాత మనకి ఇది కరెంట్ డేటా, ఫ్యూచర్ డేటా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ క్యాలెండర్ టేబుల్‌లోనే యాడ్ చేసేసుకుంటాం. తర్వాత ఈ క్యాలెండర్ టేబుల్‌ని మనకి వేరే సేల్స్ డేటాలోనో, ఆర్డర్స్ డేటాలోనో డేట్ ఉంటే అప్పుడు ఈ డేట్‌తో ఆ డేట్‌ని జాయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 1, 2 అక్కడ మెనీ. మన ఫ్యాక్ట్ టేబుల్‌కి మెనీ రిలేషన్ ఉంటది. ఇది ఒక్కొక్క డేట్ ఒక్కోసారి వస్తుంది కాబట్టి ఈడ 1 టు మెనీ రిలేషన్ ఫార్మ్ అవుతుంది. ఓకే. అర్థమైందా శ్యామ్? ఓకే. ఆ! ఎక్కడ? ఉండు ఒక్కసారి. సెకండ్ పాయింట్. ఆ! ఓకే. వాళ్ళు లిటరల్ టు జనరేట్ అంటే వాళ్ళు లిటరల్లీ అదే రాయమని అడుగుతున్నారు. అర్థమైందా? లేదు. అవసరం లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆహ్, జస్ట్ టైప్ లిటరల్ అంటే ఇట్లున్నట్టు యాజ్ ఇట్ ఈస్‌గా లిటరల్లీ టైప్ చేసేయండి అంటున్నారు. అంటే ఈ కేస్ సెన్సిటివ్ అన్నీ డి స్మాల్ ఉంటే స్మాల్ ఇలానే యాడ్ చేయమని చెప్తున్నారు అంతే. ఓకేనా? చరణ్ నీకేదో డౌట్ ఉందన్నావు అదేంటి? ఆ! అలా గూడా చేయొచ్చు. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏమైతదంటే, ఇక్కడ నువ్వేం జేస్తున్నావు ఈ స్టెప్‌లో ఇప్పుడు మనం ఇట్లా ఎళ్ళామనుకో, ఇదంతా చేసేసి మనం జస్ట్ అడ్వాన్స్ ఎడిటర్‌కెళ్ళామనుకో, ఆహ్, ఇక్కడ నువ్వు స్టార్టింగ్, ఎండింగ్ డిఫైన్ చేసావు గదా! సో, ఈ ఇప్పుడు నీకు జస్ట్ 2024 పెట్టావు. నెక్స్ట్ 2 ఇయర్స్ అట్లా ల్యాప్స్ అయిపోయిన తర్వాత, నీకు 2024 డేట్‌లో ఉండదు అనుకుంటే, అప్పుడు నువ్వు జస్ట్ దాన్ని 2025కి మార్చుకోవచ్చు. ఓన్లీ 6 మంత్స్ డేటా ఆల్రెడీ చూపించాలనుకుంటే దాన్ని డైనమిక్‌గా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు డైనమిక్ లేదు. ఈ పార్ట్ ఉంది గదా! ఇట్లా మనం సోర్స్ ఇస్తున్న పార్ట్. దీన్ని గూడా మనం డైనమిక్‌గా చేయొచ్చు. అంటే సేమ్ అచీవ్ చేయడానికి మనకు మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇలానే చేయాలి అని ఏం లేదు. ఓకేనా? సో, ఇంకా వేరే మెథడ్ ఏదన్నా ఉంది మనకి సేమ్ అచీవ్ చేయాలంటే మనం ఆ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. క్యాలెండర్ మెథడ్ అంటే ఇక్కడ క్యాలెండర్ యూజ్ చేసి చేయొచ్చా? అదైతే నాకు తెలీదు. ఎలా చేస్తారు చెప్పు? హ్మ్. ఓకే. దీంట్లో ఇవ్వచ్చా? చూద్దాం. అది మన క్వెరీ అలా బ్లాంక్ క్వెరీనే తీసుకున్నా? నేనైతే ఇది ఎప్పుడు చూడలేదు. ఓకే. ఈక్వల్స్ టు క్యాలెండర్ టేబులా? లేదు. ఇది ఆ టేబుల్ తీసుకుంటుంది. ఎలా ఇస్తాం? హ్మ్. ఈక్వల్స్ టు క్యాలెండరా? ఇది డాక్స్ ఫార్ములా ఏమో గదా! ఎంక్వె ఓకే.
ఓకే. ఓకే. డాక్స్‌లో ఏందంటే, మనము ఎప్పుడైనా మన ఐడియల్ వే ఏంటి అంటే, మనకేదైనా టేబుల్ ఉందనుకో, ఆ టేబుల్‌ని మనం యాస్ మచ్ యాస్ పాసిబుల్ మన సోర్స్‌లోనే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం గదా! ఇంకోటేంటంటే, ఇక్కడ నువ్వేదిచ్చినా అది నీకు ఇక్కడ ఎక్కువవ్వదు. మనం డాక్స్‌లో క్రియేట్ చేసే ప్రతి ఒక్క మెజరు, ప్రతి ఒక్కటి ఫైల్ సైజ్ పెంచుతుంది గదా! ఫైల్ లోడ్ అవ్వడము ఇట్లా మనకు డిలే అవుతుంది. సో, నీకు ఒకవేళ టేబులే కావాలి అనుకుంటే, ఆ టేబుల్ క్రియేట్ చేయడానికి నీకు ఎంక్వెరీలో ఫంక్షనాలిటీ ఉంటే మోస్ట్ అడ్వైస్డ్ ఏంటంటే ఎంక్వెరీలోనే క్రియేట్ చేసేయడం. సరేనా? ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ ఎంక్వెరీలో ఒక్కసారి టేబుల్ క్రియేట్ అయిపోయి దీన్ని మనం లోడ్ చేశాక ఈ టేబుల్ మళ్ళీ చేంజ్ అవ్వదు. కానీ డాక్స్‌లో ఏమవుతుందంటే మనం సేమ్ టేబుల్‌ని డాక్స్‌లో క్రియేట్ చేశామనుకో, ఆ డాక్స్‌లో క్రియేట్ చేసి అప్పుడు మనం ఈ డేటాను రిఫ్రెష్ చేసిన ఫైల్స్ సేవ్ చేసిన ప్రతిసారి ఈ మెజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. రీక్రియేట్ అయితూ ఉంటాయి. సో, కొద్దిగా మనకి స్లో అవుతుంది ఫైల్. ఓకేనా? అంటే నువ్వేంటో ఇక్కడ న్యూ టేబుల్ క్రియేట్ చేయొచ్చంటావు. నేనెప్పుడు ట్రై చేయలే. ట్రై చేద్దాం. ఓకే. ఈ టేబుల్ నేమ్ క్యాలెండర్ అని పెడదాం. ఓకే. ఆ! క్యాలెండర్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ పెట్టేస్తే వచ్చేస్తుంది గదా! అని అంటావు. ఇదేనా? 2024-01 చేసుకోవచ్చు. ఇలా గూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే 2024-01 నేను ఓన్లీ 10 డేసే తీసుకుంటా. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆ! స్టార్ట్ డేట్ పెద్దదివ్వాలనుకుంటా. ఎందుకు 1905 ఇట్లొస్తుంది? ఈ ఫంక్షన్ చూసావా? ఉండు. ఆహా! ఒక్క నిమిషం. ఇలా గూడా ఇవ్వచ్చు. సో, ఇట్లా నీకు డౌటొస్తుందని నువ్వు ఫీల్ అయ్యావనుకో, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే డాక్స్‌లో మనం ఇట్లా డిఫైన్ చేయడం బెటర్. సో, డాక్స్‌లో మనం డేట్‌ని డిఫైన్ చేయాలంటే డేట్ అనే ఫంక్షన్ వాడామనుకో, అది చెప్తుంది గదా! ఆహ్, ఈ డేట్ ఫంక్షన్‌లో ఏమని చెప్తుంది? ఆహ్, రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఓకే. ఇయరు, మంత్ ఇది అడుగుతుంది గదా! సో, 2024-01-01 ఇస్తా. ఓకేనా? ఇది నాకు ఫస్ట్ డేట్ వచ్చేసింది. కామా హ్మ్. సెకండ్ డేట్ క్రియేట్ చేస్తా ఇప్పుడు. 01-10 ఓకే. చూద్దాం. ఇప్పుడు గూడా ఎర్రర్ వచ్చిందంటే ఈ 10 ముందు పెడదాం. ఓకేనా? సరే ఇప్పుడు డేట్ వచ్చేసింది గదా! ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేయాలి. అంటే నాకెలా కావాలంటే, డేట్ కాలమ్ ఉంటది. డేట్ తర్వాత డేట్ ఇయరు, మంతు, డేటు అది వీక్ డేనా, మండేనా, ట్యూస్డేనా, వెడ్నెస్డేనా ఆ డేటా కావాలి. నెక్స్ట్ ఇంకో కాలమ్‌లో దిస్ డేట్ మైనస్ కరెంట్ డేట్ నేను చేసి, అది సేమ్ డే అయితే 0 వస్తది. ఈ ఈ ఈ రోజు కంటే అది ముందు డేట్ అనుకో, అప్పుడు -1 వస్తది. 2 డేస్ ముందైతే -2 వస్తది. ఇలాంటి కాలమ్స్ అన్నీ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి చేయాల్సొస్తది కదా! అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను న్యూ కాలమ్ మీద క్లిక్ చేసి ఆ న్యూ కాలమ్‌లో దీని డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా! న్యూ కాలమ్‌లో ఈక్వల్స్ టు మనకు వీక్ డేనా కాదా అంటే మళ్ళీ ఆ ఫార్ములా ఉంది కదా! 1, 2, 3 అది వాడాలి. ఈక్వల్స్ టు మంత్ ఆఫ్ తీసుకుంటే మంత్ వస్తదా? ఇప్పుడు దీని నుంచి నేను మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మేబీ దీన్ని నేను డూప్లికేట్ చేసి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి రావచ్చు. ఇవన్నీ డాక్స్‌లో చేయాలి కదా! ఇవన్నీ మనకి ఎంక్వెరీలో ఈజీ అయితాయి కొద్దిగా. ఓకేనా? సో, ఇక్కడ మనం జేసుకోవచ్చు. లేదు నేను డాక్స్‌లోనే చేస్తా అంటే ఇక్కడ కూడా చేయొచ్చు. మనకి ఇష్యూ ఏం లేదు. ఓకేనా? నేనైతే ఎంక్వెరీలో క్రియేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఏమన్నా ఒక టేబుల్ నాకు స్క్రాచ్ నుంచి కావాలి అనంటే. అందుకని నేను ఈ వే చెప్పాను మీకు. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? ఆ రిటర్న్స్‌లో ఏదో డౌట్ ఉందన్నావు గదా! దానికెళ్ళే ముందు. ఇప్పుడు నేను అప్లై చేస్తే ఈ టేబుల్ నాకు ఇక్కడ గూడా కనపడడం స్టార్ట్ అవుతుంది. రిలేషన్స్ అన్న దాంట్లో. ముందు ఇప్పుడు లేదు గదా! అప్లై చేంజెస్ చేస్తే.
ఓకే. చరణ్ రిటర్న్స్‌లో ఏంటి డౌట్ నీది? ఉండు ఒక్క నిమిషం ఈ ఫైల్ క్లోజ్ చేద్దాం. పవర్ బిఐ స్లో కాకూడదు. ఈ ఫైల్స్ అన్ని క్లోజ్ చేద్దాం. అన్నెసెసరీ ఫైల్స్. ఓకే. మనం సూపర్ స్టోర్స్‌లోని క్రియేట్ చేసాం. ఓకే. రిటర్న్స్‌లో ఏం అర్థం అవ్వలేదు? నాకు అర్థం కాదు. అంటే రిటర్న్స్ మనం రిపోర్ట్ అయితే క్రియేట్ చేయలేదు. దీని గురించి ఒకటి డిస్కస్ చేసాం నిన్నేంటంటే ఆహ్, రిటర్న్స్‌లో మనకి డేటా మొత్తం లేదు. సో, ఐ మీన్ మనకి రిటర్న్స్‌లో ఓన్లీ 1600 డేటా ఉంది. సో, ఈ 1600 డేటా రిటర్న్స్‌లో ఉంటే ఈ రిటర్న్‌లో ఉన్న ప్రతి ఆర్డర్ ఐడి మనకి ఆర్డర్స్‌లో లేదు. అది అక్కడేనా డౌట్ ఉంది? ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అదెందుకు అంటే ఇప్పుడేంటంటే హ్మ్. ఇలా ఇలా సిట్యుయేషన్ ఒకటి తీసుకో. నేను దీంట్లో ఎక్సెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది. హ్మ్. స్ప్రెడ్‌షీట్ న్యూ షీట్ తీసుకుందాం. ఒక్క నిమిషం నేను ఈ యాక్చువల్ డేటాతోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడేమవుతుందంటే ఇది రిటర్న్స్ డేటా అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మనం రిటర్న్స్ డేటా ఇక్కడ కాపీ చేసాం. ఓకేనా? ఆర్డర్ ఐడీ అది రిటర్న్ అయిందా లేదా అని. సో, ఇప్పుడు నెక్స్ట్ నేను ఆర్డర్స్ డేటా తీసుకుంటాను. ఓకే. ఏమన్నా డౌటా? ఓకే. నా వాయిస్ వినపడుతుంది గదా మీకు? ఓకే. ఇప్పుడు వినపడుతుందా? ఓకే. ఏదో నీ సైడ్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది హారిక. మీ ఇద్దరికి వినపడుతుందా? చరణ్, శ్యామ్? ఓకే. 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 ఇప్పుడు వినపడుతుంది గదా? ఓకే. ల్యాప్‌టాప్ రీస్టార్ట్ చేసి చూడు వర్క్ అవుతుందేమో. అంతలోపు మొబైల్‌లో కనెక్ట్ అయ్యింది. ఆ! ఓకే. 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 ఇది డేటా ఎక్కువుంది. ఇది అన్‌రెస్పాన్సివ్ అయింది. కొత్త పేజ్ ఓపెన్ చేద్దాం. ఓకే.
చరణ్, నీ డౌట్ ఏంటంటే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాను. మొత్తం డేటా అక్కడ కాపీ అవ్వట్లేదు కదా! సో, ఏమవుతుందంటే మనకి ఆర్డర్స్‌లో ఇంత డేటా ఉంది గదా! మనకు ఆర్డర్స్‌లో ఎంతుంది డేటా? 1600 సంథింగ్ ఉంది. 1600 సంథింగ్ మనకు ఆర్డర్స్‌లో డేటా ఉంది. మనకి రిటర్న్స్ డేటా ఉంది. మనకి ఆర్డర్స్ డేటా ఎంతుంది? 9427 రోస్ ఉన్నాయి. సో, నీ క్వెషన్ ఏంటంటే మనకు ఆర్డర్స్ డేటా ఇంతున్నప్పుడు మనం రిటర్న్స్‌ని కౌంట్ అక్కడ తీసుకున్నప్పుడు ఎందుకు ఓన్లీ 100 సంథింగే వచ్చాయని గదా! సో, అది ఎందుకంటే రీజను ఇక్కడ నాకు 65 ఉంది గదా! ఈ 65 రిటర్న్ ఇది మేబీ ఈ ఆర్డర్ మనకిక్కడ ఆర్డర్స్ డేటా ఎప్పటి నుంచి ఎప్పటి వరకుంది? మనం మనకి పవర్ బిఐలో చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ 2010 నుంచి 31st ఆఫ్ 2013 వరకు ఉంది. కానీ ఈ టైంలో మేబీ ఆ రిటర్న్ పోయిండొచ్చు కదా మనకి. అంటే ఈ ఈ రిటర్న్ స్టేటా ఉంది గదా! ఈ రిటర్న్ స్టేటా మనకి పాత రిటర్న్ స్టేటా అయ్యుండొచ్చు. అంటే ఈ ఈ ఆర్డర్ 65 అనేది నీకు ఆహ్, ఈ రిటర్న్ ఆర్డర్స్‌లో కనపడట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది మేబీ 2009లో ఆర్డర్ ప్లేస్ అయ్యుండొచ్చు కదా! సో, 2009 డిసెంబర్‌లో ఆర్డర్ ప్లేస్ అయింది. కానీ మనకి మనకి ఆర్డర్స్ డేటా ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఫస్ట్ ఆఫ్ 2010 నుంచి ఎండ్ ఆఫ్ 2013 వరకు ఉంది కాబట్టి అది లేదు. కానీ అది రిటర్న్స్‌లో ఎందుకుంది అంటే, మేబీ ఆ రిటర్న్ ఇప్పుడు నేను 20థ్ ఆఫ్ డిసెంబర్ ఆర్డర్ చేశా. అది నేను రిటర్న్ 5థ్ ఆఫ్ జనవరి ఇవ్వచ్చు కదా! మనం ఓన్లీ ఫస్ట్ ఆఫ్ జనవరి డేటా తీసుకుంటున్నప్పుడు ఈ ఆర్డర్ డీటెయిల్స్ మనకి ఆర్డర్స్ టేబుల్‌లో కనపడవు గదా! సో, మనకి ఈ కేస్‌లో ఏమవుతుందంటే అలానే అవుతుంది. ఇక్కడ మనకున్న ఈ ఆర్డర్స్ ఉన్నాయి గదా! ఇది మేబీ మనకున్న టైమ్ పీరియడ్ ఉంది గదా! 2010 నుంచి 2013 దానికి ముందు ప్లేస్ చేసి ఆహ్, ఈ 2010-2013 మధ్యలో రిటర్న్ అయిన ఆర్డర్సే అయ్యుండొచ్చు కదా! ఇది. అందుకే ఈ ఆర్డర్స్ టేబుల్ మనకి ఇన్‌కంప్లీట్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ 65ని ఇక్కడ నేను వెతకడానికి ట్రై చేస్తే ఆర్డర్ ఐడీలో నాకది దొరకలేదు అంటే హ్మ్. అది దొరకలేదు అంటే అది ముందెప్పుడో ప్లేస్ చేసిన ఆర్డర్ అని అర్థం. ఎక్కడ ఇది ఆర్డర్ ఐడి ఈక్వల్స్ టు 65 ఇది లేదు అంటే అది ముందెప్పుడో ప్లేస్ చేసిన ఆర్డర్ ఐడి కదా అది అందుకని అందుకే మనం ఇక్కడ ఆర్డర్ రిటర్న్డ్ నాట్ రిటర్న్డ్ అని ఉంది కదా ఇక్కడ ఓన్లీ మనం రిటర్న్డ్ తీసుకుంటే మనకి రిటర్న్డ్ చూడు ఓన్లీ 98 మాత్రమే డేటా వచ్చింది అంటే ఈ ఆర్డర్ వచ్చి ఈ ఎప్పుడు ప్లేస్ అయింది ఆర్డర్ ప్లేస్ డేట్ ఎక్కడ ఆ, ఇదొచ్చి 30th ఆఫ్ 2012 మనకి ఆర్డర్ ప్లేస్ అయింది కదా! ఈ ఆర్డర్ ఇది మనకి దీన్ని మనం కాపీ చేసుకుంటే ఇది మనకి రిటర్న్స్‌లో కూడా దొరుకుతుంది. 1363.8 కదా! నా రిటర్న్స్ డేటాకెళ్తే 1363 చూడు ఇదుంది ఇక్కడ రిటర్న్స్‌లో. సో, మనకి ఈ రెండిట్లో ఆర్డర్స్‌లో, రెండిట్లో కామన్‌గా ఉన్న డేటా ఓన్లీ 98 రోస్. ఆ 98 రోస్ ఏవి అని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఏం చేసాము, ఈ ఫార్ములా వాడాం గదా! రిలేటెడ్ టేబుల్ యూజ్ చేసినప్పుడు ఇది మనకి ఎక్సెల్ వీలుకప్ లాగా పనికొస్తది. అంటే మనకి ఆర్డర్స్ టేబుల్‌లో ఉన్న ఆర్డరు రిటర్న్స్‌లో గూడా ఉంటే అప్పుడు మనకి రిటర్న్డ్ అని ఇన్‌పుట్ ఒస్తది. లేదు అనంటే నాట్ రిటర్న్డ్ అనొస్తది. ఓకేనా? అర్థమైందా? చరణ్, డౌట్ ఏంటో నువ్వు అడిగితే నాకు ఇంకొద్దిగా వేరే రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్నేం చేద్దామంటే ఒక చిన్న డేటాతో చూద్దాం. అప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తది. ఏం చేద్దామంటే ఇది రిటర్న్స్ డేటా అనుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా పెద్ద డేటా క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఆర్డర్ యాక్చువల్‌గా అయితే మనకు రిటర్న్స్ డేటా ఇలా ఉండాల్సింది. రిటర్న్ ఐడి ఆహ్, రిటర్న్
ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇలా ఒకటి తీసుకుందాం. సో, ఆర్డర్ ఐడీ, పిఐడీ తీసుకున్నాం. ఆహ్, దీంట్లో ఏం చేస్తానంటే ఇంక మన మనకి ఆర్డర్స్ టేబుల్ గూడా ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఈ ఆర్డర్స్ టేబుల్‌లో మనకు ఆర్డర్ ఐడీ ఉంటది. పిఐడీ గూడా ఉంటది. ఎందుకంటే సేమ్ ఆర్డర్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు కదా! ఇక్కడొచ్చి ఆర్డర్ ప్లేస్డ్ డేట్ లేదంటే ఆర్డర్ డేట్ అనే పెడదాం. ఆర్డర్ డేట్, షిప్ డేట్, డెలివరీ డేట్. ఓకేనా? ఇక్కడ ఇంకా ఉంటాయి లైక్ క్వాంటిటీ ఇవన్నీ ఉంటాయి. మనం సింపుల్‌గా పెడదాం. ఓకే. ఆర్డర్ ఐడీ 1, 2, 2, 2, 2, 3, 4, 4, 4, 5, 6 ఓకే. సో, ఇప్పుడేమవుతుందంటే ఆర్డర్ ఐడీ 1లో ప్రొడక్ట్ ఐడీ 1, 2, 3 ఆర్డర్ చేశారు. ఇక్కడ 1, 2, 3, 3, 4, 5 సింపుల్‌గానే పెడదాంలే. 1, 2, 3, 4 ఓకేనా? ఈ ఆర్డర్ డేట్ వచ్చి 2024-01-01 ఆర్డర్ చేశారు. ఓకే. ఇవన్నీ ఒకటే డేటే ఆర్డర్ చేసామనుకుందాం. ఓకే. షిప్ డేట్ సంథింగ్, డెలివరీ డేట్ కూడా ఇగ్నోర్ చేద్దాం. జస్ట్ ఇక్కడ క్వాంటిటీ ఆహ్, ఓకే. ఇప్పుడు మనకి ఆర్డర్స్ టేబుల్ ఇలా ఉంది గదా! సో, ఇక్కడ మన యూనిక్ చూసామంటే మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి? టోటలు టోటల్ 6 టోటల్ ఆర్డర్స్ ఎన్ని? 6 ఉన్నాయి. సో, 6 యూనిక్ ఆర్డర్స్ ఉన్నాయి. సో, టోటల్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్ చూసామనుకో డిస్టింక్ట్ ఆర్డర్స్ చూస్తే మనకి డిస్టింక్ట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ అయిన ప్రొడక్ట్ ఏంటి అంటే 1, 2, 3, 4, 5 ఆహ్, అక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి గదా! 11, 12, 10. సో, 5 ఒక 3 ఎంత 8 డిస్టింక్ట్ ప్రొడక్ట్స్. టోటల్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్ ఎంత అంటే ఇది తీసుకుంటాం. టోటల్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్ వచ్చి ఎంత ఆహ్, మనకి 11 ఉన్నాయి గదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో, ఇవి టోటల్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్ కదా! సో, టోటల్ క్వాంటిటీ ఆఫ్ టోటల్ ప్రొడక్ట్స్ ఆర్డర్డ్ అంటే అప్పుడు ఈ క్వాంటిటీ ఉంటది గదా! దీని సమ్ తీసుకుంటే మనకి టోటల్ ఎంత ప్రొడక్ట్స్ యాడ్ అయినాయో వస్తది. 38 కదా! సో, టోటల్ 38 పీసెస్ ఆర్డర్ చేశారు కదా! ఇప్పుడు రిటర్న్స్ మనకి అన్నీ రిటర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు చూడండి ఆర్డర్ ఐడీ 6 ఉంది. ఆర్డర్ ఐడీ 6కి రిటర్న్ ఐడీ క్రియేట్ అయితది కదా! సో, మేబీ దీనికి రిటర్న్ ఐడీ 340 అనేది క్రియేట్ అయింది. ఓకే. రిటర్న్ రిక్వెస్టెడ్ డేట్ ఏంటంటే వాడికి హ్మ్, 3 ఆహ్, ఫస్ట్ ఫిబ్రవరి ఆర్డర్ ప్లేస్ అయితే మేబీ వాళ్ళకి 02 05 ఫెబ్‌కి వాళ్ళు రిటర్న్ చేశారనుకో. అంటే వాళ్ళకి డెలివరీ అయింది. సో, వాళ్ళు సేమ్ డే గూడా మనకి రిటర్న్ కావాలని రిక్వెస్ట్ చేయొచ్చు కదా! సో, సేమ్ డే రిటర్న్ రిక్వెస్ట్ చేస్తే మనకి ఒక 2 డేస్‌కి డెలివరీ ఏజెంట్ ఎళ్లి దాన్ని ప్రొడక్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ వాళ్ళు రిటర్న్ చేసిన ప్రొడక్ట్ ఏంటి? పిఐడీ ఏంటంటే ఇది గదా! 11 గదా! పిఐడీ. ఓకే. సో, ఈ కేస్‌లో ఏమైంది? మనకి ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఒక డేటా ఉంది. ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఏముంది మనకి? హ్మ్. ఇక్కడ మనం చూసుకున్న టైమ్ ఫ్రేమ్ ఏంటంటే 1 జాన్ 2023 నుంచి హ్మ్, మనకి ఆర్డర్స్ ప్లేస్ చేసిన టైమ్ ఫ్రేమ్ ఎంతుందంటే ఫెబ్ వరకు ఉంది గదా! సో, 02 ఫెబ్ 2023 ఉంది. అట్‌లీస్ట్ మనం ఓన్లీ ఆర్డర్ డేట్‌తో టైమ్ ఫ్రేమ్ చూస్తే. లేదు మనకి ఇక్కడున్న డెలివరీ డేట్ ఈ ఇన్ఫర్మేషన్ గూడా అంటే ఈ డేట్ లోపు ప్లేస్ చేసిన ఆర్డర్స్ మాత్రమే ఈ టేబుల్‌లో ఉన్నాయి. దీని తర్వాత కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉండొచ్చు కదా! కానీ మన డేటాలో ఓన్లీ ఈ టైమ్ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఓకే. ఇప్పుడు మనం రిటర్న్స్ చూసామనుకో, ఒకవేళ రిటర్న్ టైమ్ ఫ్రేమ్ కూడా సేమే పెట్టారు వాళ్ళు. సో, ఈ టైమ్ ఫ్రేమ్‌లోనే రిటర్న్స్ పెట్టిన ఆర్డర్స్‌ని మనం ట్రాక్ చేసామనుకో, అప్పుడు మనకిది ట్రాక్ అవ్వదు కదా! ఇది ట్రాక్ ఎందుకు అవ్వదు? ఈ ఈ ఈ ఇన్ఫర్మేషను అంటే ఆహ్,
ఇక్కడ ఆర్డర్ ఐడీస్ ఉంటాయి కదా! ఇక్కడున్న ఆర్డర్ ఐడీస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇక్కడ గూడా ఆర్డర్ డేట్ కూడా ఇక్కడుందనుకో, అప్పుడు ఈ ఆర్డర్ డేట్ మీద గూడా టైమ్ ఫ్రేమ్ ఈ ఫిల్టరే ఉందనుకో, అప్పుడు ఈ డేటా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గూడా మనకు ఆర్డర్ డేట్ సెకండ్ ఉంటది కాబట్టి ఈ ఈ ఈ డేటా వస్తది. ఓకే. ఒకవేళ ఇక్కడ ఇంకొకటుంది ఆర్డర్ డేట్. ఆహ్ ఏంటంటే ఆర్డర్ డేట్ మనకి ప్రొడక్ట్ 7 ఉంది. ఈ 7కి సేమ్ ప్రొడక్ట్ ఆర్డర్ చేశారు. కాకపోతే ఈ ప్రొడక్ట్ ఆర్డర్ వచ్చి మనకి ఆహ్, మేబీ 22 ఇది చేశారనుకో. అప్పుడు మనకి ఇది డెలివరీ 25థ్‌కి అయింది. మనం ఈ టైమ్ ఫ్రేము ఇక్కడ మనం ఈ టైమ్ ఫ్రేమ్‌కి తీసుకున్నామనుకో రిటర్న్స్‌కి. ఇక్కడ మనం అప్పుడు 20 సెకండ్ వరకు ఉంటది. ఈ ఒకవేళ రిటర్న్స్ టైమ్ ఫ్రేమ్ మనకి డేటా ఇక్కడి వరకే ఉందనుకో, అప్పుడు ఇది మనకి అసలు ఇంక్లూడ్ అవ్వదు కదా! ఇది రిటర్న్స్‌లో. ఇది ఒక కేసు. ఇంకొక కేస్ ఏమైతది అంటే, మనకి ఇక్కడ స్టార్ట్ డేట్ 1 జనవరి 2023 ఉంది. ఒక ఆర్డర్ ఏదో సమ్ ఆర్డర్ ఈ ఆర్డర్స్ టేబుల్‌లో సమ్ ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక ఆర్డరు మనం ఎప్పుడో ప్లేస్ చేశారు. ఈ ఆర్డర్ ఐడీ 100 అనుకోబో. ఈ 100 ప్రొడక్ట్ ఐడీ 1 ఇది ప్లేస్ చేసింది ఎప్పుడురా అంటే 2022లో 2022లో ప్లేస్ చేశాడు. 26/2022లో ఆర్డర్ ప్లేస్ చేశాడు. వాడికి డెలివరీ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైంది 27థ్ అయిందనుకుందాం డెలివరీ. సో, 27థ్ డెలివరీ అయితే వాడు తర్వాత దాన్ని నాకు రిటర్న్ కావాలి అని పెట్టాడు. ఓకేనా? అప్పుడు ఇదేమైతది మనకి ఇక్కడ ఆర్డర్ ఐడీ 100 వాడు రిటర్న్ ఐడీ 3000 అనుకో. ఈ రిటర్న్ రిక్వెస్ట్ ఎప్పుడు రిక్వెస్ట్ చేసాడంటే 28థ్ రిటర్న్ చేసాడనుకుందాం. రిక్వెస్ట్ చేసాడనుకుందాం. ఈ 28థ్ ఆర్డర్ రిటర్న్ చేశాడు. రిక్వెస్ట్ పెట్టాడు. ఇది ఆహ్, ఎప్పుడో 2023లో గూడా వాడు పిక్ చేసుకుండొచ్చు కదా! పిక్ చేసుకోవడానికి కొంత టైం పడతది గదా! సో, ఒకవేళ 2023లో పిక్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ 1 ఉంది. ఈ ఆర్డర్ ప్లేస్ డేట్‌లో ఇదే ఉంటది మనకి. ఓకేనా? సో, ఇప్పుడు నీకు ఆర్డర్స్ డేటాలో ఓన్లీ ఈ డేటా ఉంది. నీకు రిటర్న్స్‌లో ఇది గూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ, ఇక్కడుంది గదా! రిటర్న్ రిక్వెస్టెడ్ గాని, రిటర్న్ ఫినిష్డ్ డేట్ గాని ఇలాంటి డేట్స్ వాడు ఒకవేళ ఈ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ ఆహ్, రిటర్న్స్ డేట్ రిటర్న్స్ ఫినిష్డ్ డేట్ కానీ, లేకపోతే రిటర్న్ రిక్వెస్టెడ్ డేట్ కానీ. ఓకేనా? ఈ డేట్స్ మీద వాడు ఈ ఫిల్టర్ పెట్టుకున్నాడనుకో. నాకు ఓన్లీ 1 జనవరి నుంచి 2 ఫిబ్రవరి 2023 వరకు రిటర్న్స్ ఫినిష్ అయినవి గాని, రిటర్న్ రిక్వెస్ట్ చేసిన డేటా మాత్రం కావాలన్నాడనుకో. ఇక్కడేమవుతుంది, ఇక్కడ రిటర్న్ కంప్లీటెడ్ డేటా మనకి 2023 ఈ టైమ్ ఫ్రేమ్‌లో పడుతుంది. కాబట్టి ఇది ఈ రో మనకొస్తుంది. కానీ ఈ ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ అయింది? 2022 డిసెంబర్‌లో కదా ప్లేస్ అయింది. సో, ఆర్డర్స్ టేబుల్‌లో మనకి డేటా కనపడదు. రైట్? అట్లా మనకి డిసెంబర్‌లో చాలా ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. మేబీ హాలిడే సీజన్, క్రిస్మస్ సీజన్ చాలా ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. చాలా వరకు జనవరిలో మనకి రిటర్న్స్ అయ్యాయి. కానీ నువ్వు ఆర్డర్స్ టేబుల్ ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ నుంచి డేటా తీసుకుంటే నీకు రిటర్న్స్‌లో కనపడే ఆర్డర్ ఐడీ నీకు నీ ఆర్డర్ ఐడీ లిస్ట్‌లో కనపడకపోవచ్చు. అప్పుడు నీకు రిటర్న్స్ లిస్ట్ ఎక్కువున్నా గానీ, నీ ఆర్డర్స్ టేబుల్‌లో అవి కనపడవు. అప్పుడేం జేస్తాం మనము, మన ఆర్డర్స్ టేబుల్ టైమ్ ఫ్రేమ్‌ని కొంత పెంచుతాం. జస్ట్ ఇట్లా తీసుకోకుండా ఆహ్, ఒక డిసెంబర్ 2022 వరకు డేటా తీసుకుంటే అప్పుడేమైతదంటే, మనకి ఒకవేళ తెలుసనుకో, మనకి ఆన్ అన్ యావరేజ్ మనకి రిటర్న్ టైమ్ వచ్చి 2 వీక్స్ అనుకుందాం. అంటే మనం ఆర్డర్ చేసిన మన సైట్ నుంచి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటికి 2 వీక్స్ లోపు ఎయిదర్ వాళ్ళు రిటర్న్ చేస్తారు, లేదంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా మనకి పక్కాగా తెలిసినప్పుడు, మనం ఆర్డర్స్ టైమ్ ఫ్రేమ్‌ని ఒక 2 వీక్స్ స్టార్టింగ్ టైమ్ పీరియడ్‌ని ఒక 2 వీక్స్ ఎక్స్‌ట్రా తీసుకుంటాం. ఇంకా మనం ఆర్డర్స్‌లో మనకి ఎండ్ డేట్ ఏమైతే ఉంటదో, ఈ ఎండ్ డేట్‌కి ప్లస్ ఒక 2 వీక్స్ గాని, 1 మంత్ గాని చేసి, ఇక్కడ ఆర్డర్ కంప్లీటెడ్ గాని, ఆర్డర్ రిక్వెస్టెడ్ డేట్‌ని ఇక్కడ 2 వీక్స్ ఎక్స్‌ట్రా తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ 2 వీక్స్ తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఈ ఇష్యూ లేకుండా అవుతుంది. ఇక్కడే మన మన ఎగ్జాంపుల్‌కొచ్చినామనుకో ఇక్కడ, అంటే ఇది అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఈ ముందు, ముందు ఇయర్‌లో ప్లేస్ చేసిన ఆర్డరు, తర్వాత మనం తీసుకున్న టైమ్ ఫ్రేమ్‌లో రిటర్న్ అయితే, అది రిటర్న్స్‌లో ఆర్డర్ ఐడీ కనపడతది. మన ఆర్డర్స్ టేబుల్‌లో కనపడదు. ఇంకొక సినారియో కూడా ఇలా అవ్వచ్చు. మనకు ఆర్డర్ ఐడీలో ఉంది. ఆహ్, అది రిటర్న్ గూడా అయింది. కానీ మనకి రిటర్న్స్‌లో కనపడట్లేదు. మేబీ రిటర్న్స్ టేబుల్‌లో ఎందుకు కనపడట్లేదు? అది రిటర్న్ గూడా అయిందంటే, మన రిటర్న్ టేబుల్ మనం రీడ్ చేసినప్పుడు మన మెయిన్ డేటా సోర్స్‌లో ఏ డేట్‌లో అది రిఫ్రెష్ అయింది. వాళ్ళు డేట్ మీద ఫిల్టర్ పెడితే ఏ డేట్ వరకు ఫిల్టర్ పెట్టారు. అవి చూసుకోవాల్సింది. వాళ్ళు ఎండ్ ఫిల్టర్ పెట్టిన తర్వాత మేబీ రిటర్న్ ప్లేస్ అయ్యుండుంటే లైక్ ఇక్కడ
ఎండ్ ఫిల్టర్ పెట్టిన తర్వాత రిటర్న్ ప్లేస్ అయ్యుండుంటే అది మనకిక్కడ డేటాలో కనపడదు. ఈ కేస్‌లో ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసాం గదా! ఈ 65 ఇదేంటంటే ఆర్డరు ప్లేస్ అయింది. మన దగ్గరున్న టైమ్ ఫ్రేమ్‌లో అది రిటర్న్ గూడా అయిపోయింది. వేరస్ మనం 65 అని ఒక నంబర్ చూసాం గదా! అదేంటంటే మనకు రిటర్న్స్‌లో కనపడుతుంది. కానీ ఆర్డర్స్‌లో కనపడట్లేదు. మేబీ అది రిటర్న్స్ ఏ టైమ్ ఫ్రేమ్ అయితే వాళ్ళు తీసుకున్నారో దానికి ముందు ఆర్డర్స్ ప్లేస్ అయ్యుండొచ్చు. అందుకే ఇక్కడ మనకి టేబులు మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇలాంటివొస్తున్నాయి. కానీ యూజువల్‌గా మనం పెద్ద డేటాస్‌తో వర్క్ చేసినప్పుడు మనకి రిటర్న్స్ టేబుల్ ఇంత సింపుల్‌గా ఉండదు. ఇలా నేను క్రియేట్ చేసినట్లు మనకి ఆహ్, ఆర్డర్ ఏంటి, రిటర్న్ ఐడీ ఏంటి, రిటర్న్ ఎప్పుడు రిక్వెస్ట్ చేశారు, దాని ప్రొడక్ట్ ఐడీ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకుంటది. అప్పుడు మనం ఈ డేట్స్‌ని చూసి ఓకే. ఇలా కొన్ని డేటా మిస్ అవుతుందంటే ఈ రీజన్‌తో మిస్ అవుతుంది. మనకు యావరేజ్ 2 వీక్స్ రిటర్న్ ఓపెన్ విండో ఉన్నప్పుడు ఆ 2 వీక్స్ ప్లస్ మైనస్ చేయాలి మన టైమ్ ఫ్రేమ్ నుంచి అని చూసుకుంటాం. అర్థమైందా? ఆ! ఆ! అంతే. అంతే. ఓన్లీ రిటర్న్ ఐడీకి మనం రిటర్న్ ఇస్తాం. సో, ఇప్పుడు మనమేమనుకున్నాము, మనకి ఆహ్, ఒక రిటర్న్ మనకి వాళ్ళిచ్చిన మెట్రిక్ లిస్ట్‌లో నాకు రిటర్న్స్ సమ్మరీ కావాలని నీకు చెప్పారు. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వాడికి చెప్తాం. "అరే! నువ్విచ్చిన డేటా ఆర్డర్స్‌లో ఇలా ఉంది. కానీ రిటర్న్స్ నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు. సో, నాకు రిటర్న్ డేటు, రిటర్న్ ప్లేస్ డేటు ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ నాకు యాడ్ చేసి ఇస్తే, నేను ఈ రిపోర్ట్‌ని కరెక్ట్‌గా ఇవ్వగలుగుతాను" అని జెప్తాం. సో, అందుకే ఇక్కడ నేను ఒక ఈ స్నాప్ యాడ్ చేశాను ఒకటి. చూసావా? ఇది లోడ్ అవుతుంది. సో, ఈ స్నాప్‌లో నేనేమని జెప్పాను, మొత్తం నాకు 9000 యూనిక్ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ నాకు రిటర్న్‌లో సమ్ 1600 ఉన్నాయి. కానీ రెండిట్లో మ్యాచ్ అవుతుంది ఓన్లీ 98 నాకు ఓన్లీ 98 ఆర్డర్సే మ్యాచ్ అవుతున్నాయి. నువ్వు రిటర్న్ టేబుల్ మీద పెట్టిన డేట్ ఫిల్టరు, ఇక్కడ పెట్టిన డేట్ ఫిల్టర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. 2 సేమ్ టైమ్ ఫ్రేమే తీసుకున్నావా? లేదంటే పొరపాటున మనకి ఆర్డర్స్ టేబుల్ 2022 స్టార్టింగ్ నుంచి ఇచ్చి ఒకవేళ వాడు ఇట్లా అయ్యుండొచ్చు కదా! ఈ స్టార్టింగ్ నుంచి ఈ డేట్ ఫ్రేమ్ ఇచ్చి మేబీ ఈ టైమ్ ఫ్రేమ్ రాంగ్ తీసుకుండొచ్చు కదా! సో, మేబీ 2021 టైమ్ ఫ్రేమ్ ఇచ్చుండొచ్చు. సో, ఇట్లా టైమ్ ఫ్రేమ్ కరెక్ట్‌గానే తీసుకున్నారా లేదా అని మనం వాళ్ళని ఈ క్వెషన్ అడుగుతామనమాట. మనకి డేటా ఇట్లా మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? 1600 ఆర్డర్స్ రిటర్న్ ఉన్నాయి అంటే మనకి 100 మ్యాచ్ అయిపోవాలి. ఆర్డర్స్ టేబుల్‌లో డేటా దొరకాలి. ఒకవేళ దొరకకపోయినా మేబీ ఒక 5%, 10% వరకు ఓకే. కానీ మనకు దొరకడమే చాలా తక్కువ దొరుకుతుంది కదా! అప్పుడు వాళ్ళని అడుగుతాం. ఎందుకు మనకి ఆర్డర్స్ టేబుల్‌లో ఉన్న డేటా రిటర్న్స్‌లో మ్యాచ్ అవ్వట్లేదు. మీరేమన్నా టైమ్ ఫ్రేమ్ తప్పు తీసుకున్నారా? అప్పుడప్పుడు ఏమైతదంటే ఈ ఐడీస్ ఉంటాయి గదా! ఐడీస్ ఒక డేటా ఫ్రేమ్ సెట్‌లో ముందు గాని, వెనక్కి గాని స్పేసెస్ యాడ్ అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? అప్పుడు మళ్ళీ దీన్ని ట్రిమ్ ఇలాంటి ఆపరేషన్స్ తీసుకుంటాం. ఓకేనా? ఇలా మనం వాళ్ళని క్వెషన్ చేస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి చెక్ చేసి ఏమన్నా డేటా మిస్సింగ్ ఉంటే కొన్ని కాలమ్స్ యాడ్ చేయడం గాని, ఈ టైమ్ ఫ్రేమ్ ఏది తీసుకున్నారో కరెక్ట్‌గా చెక్ చేసి వాళ్ళు కరెక్ట్ చేస్తారు ఆ డేటాని. ఓకేనా? ఇట్లా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఈ కన్సర్న్ రైజ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం మన సైడ్ నుంచి మనం రిపోర్ట్ ఫస్ట్ కట్ వాళ్ళకి ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగిన ప్రతిదానికి మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం కదా! అట్‌లీస్ట్ మనకి ఉన్న అండర్‌స్టాండింగ్ ప్రకారం మనకున్న డేటా ప్రకారం మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. తర్వాత మనకున్న క్వెషన్స్ అన్నీ ఈ ఫైండింగ్స్‌లో, క్వెరీస్‌లో మనం మెన్షన్ చేస్తాం. సో, ఇప్పుడు దీనికి రిటర్న్ సమ్మరీ క్రియేట్ చేయాలనుకో ఏమేమి అడుగుతున్నారు వాళ్ళకి రిటర్న్స్ ఏ ఏ ప్రొడక్ట్ ఎక్కువ రిటర్న్ అవుతుంది. హ్మ్. ఇంకా మాక్సిమం రిటర్ను, మినిమమ్ రిటర్ను ఇవుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకున్న ఇన్ఫర్మేషన్‌తో ఇది పాసిబుల్ అవ్వదు. సో, ఏ కస్టమర్ ఎక్కువ రిటర్న్స్ చేస్తున్నాడు? ఈ 2 ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఏ ఏ డేటా అయితే మ్యాచ్ అయిందో ఓన్లీ ఆ డేటాకి చేస్తాం అంతే. మ్యాచ్ అవ్వని డేటాకి మనం ఏం చేయలేం. సో, మనం ఈ రిటర్న్ సమ్మరీ అనేది ఓన్లీ బేస్డ్ ఆన్ థిస్ 98 ఏవైతే 98 మనకి మ్యాచ్ అయ్యాయో ఓన్లీ దానికి బేసిస్ మీద మనకి రిటర్న్ సమ్మరీ టేబుల్ ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సో, నేనేం చేస్తా రిటర్న్ సమ్మరీకెళ్తా. సో, ఈ టేబుల్‌లో ఎలాగో మనకి రిటర్న్స్ టేబుల్‌లో ఏం డేటా ఏం లేదు. సో, ఏ డేటా మనం అనాలిసిస్ చేయాలన్నా ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్‌లోనే మనం ఈ కాలమ్ క్రియేట్ చేసేసాం కాబట్టి, ఈ సింగిల్ టేబుల్ యూజ్ చేసి మనం అనాలిసిస్ చేసేయొచ్చు. ఈ సింగిల్ టేబుల్‌లో నేనేం చేస్తానంటే, ఈ రిటర్న్ అయింది మాత్రమే మనకి ఇక్కడ రిటర్న్ సమ్మరీలో కావాలి కాబట్టి, పేజ్ ఫిల్టర్‌లోనే ఈ పేజ్ లెవెల్‌లోనే నేను ఆ ఫిల్టర్ పెట్టేస్తా. ఆర్డర్స్ టేబుల్‌కొచ్చి రిటర్న్డ్ ఆర్ నాట్ అన్న ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్‌లో ఓన్లీ రిటర్న్‌డే తీసుకుంటా. ఓకేనా? ఈ ఫిల్టర్ అయిపోయింది ఇప్పుడు. రిటర్న్ అయిన తర్వాత నేను ఒకవేళ కేపీఐ కార్డ్స్ చూపించాలనుకుంటే ఏం చేస్తానంటే కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ చూపిస్తా.
ఫస్ట్ కేపీఐ కార్డ్ సెలెక్ట్ చేసుకొని కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ చూపిస్తా. ఫస్ట్ కాదు ఇక్కడ కౌంట్. సో నాకు 98 అయినాయి కౌంట్. 98 ప్రొడక్ట్స్ రిటర్న్ అయినాయి. కానీ ఒకటే డిస్టింక్ట్ కూడా అయిండొచ్చు కదా! ఇక్కడ నేను డిస్టింక్ట్ తీసుకుంటే సో టోటల్ మనకి 61 యూనిక్ ఆర్డర్ ఐడీస్ రిటర్న్ అయినాయి కదా! కానీ ఈ ఈ కేస్‌లో మనకి ప్రొడక్ట్ ఐడీ ఇన్ఫర్మేషన్ లేదు రిటర్న్‌లో. సో ఒక ఆర్డర్‌లో మనకి 4 ప్రొడక్ట్స్ ఉన్నా, ఆ నాలుగిట్లో ఏ ప్రొడక్ట్ రిటర్న్ అయింది అదే ఈ కేస్‌లో ఉన్నట్టు మనకి ఒకటే ఆర్డర్‌లో 4 ప్రొడక్ట్స్ ఉంటే, ఏ ప్రొడక్ట్ రిటర్న్ అయింది అని చూసుకున్న ఇన్ఫర్మేషన్ మనకిక్కడ లేదు. సో మనం ఏం చేస్తాము, ఈ లిమిటేషన్ ఉంది అని వాళ్ళకి చెప్పి, మనం దీన్ని యూనిక్ కౌంట్ చూపిస్తే ఇప్పుడు ఇదొక్కటే ఉందనుకో రిటర్న్. ఇక్కడ ఈ ఆర్డర్ ఐడీ 2 ఒకటే ఉంది రిటర్న్. అప్పుడు మనం ఏం చెప్తాము, డిస్టింక్ట్ ఆర్డర్ ఐడీస్ రిటర్న్డ్ అంటే ఓన్లీ 2 చూపిస్తాం కదా! లేకపోతే నంబర్ ఆఫ్ ఆర్డర్స్ రిటర్న్డ్ అంటే ఈ 4 ప్రొడక్ట్స్ రిటర్న్ అయినాయి కదా! ప్రొడక్ట్ కౌంట్ ఎంత రిటర్న్ అయింది అనుకుంటే అప్పుడు మనం దీన్ని 4 టైమ్స్ కౌంట్ చేస్తాం కదా 2ని. సో అప్పుడు మనం 4 చూపిస్తాం. ఓకేనా? ఈ 98 ఏంటి అంటే 98 ఇక్కడ 4. సో ఈ 1, 2 ఇట్లా 4 టైమ్స్ కౌంట్ చేస్తే అట్లా మనకి 98 వస్తది. అట్లా లేకుండా దీన్ని యూనిక్ ఒక ఆర్డర్ ఐడీని ఒక్కసారే కౌంట్ చేస్తే అప్పుడు 61 వస్తది. ఓకేనా? సో ఇప్పుడు ఆర్డర్ అయిన ఇంకొక టేబులర్ డేటా చూపించి, సో ఏవేవైతే రిటర్న్ అయినాయో దాని ఆర్డర్ ఐడీ చూపిస్తాను. ఆర్డర్ ఐడీ, ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ఆహ్, ఆహ్, రి రి రిటర్న్ అయిన దానికి కస్టమర్ ఎవడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం చూపించొచ్చు. సో ఇంకా మనం కస్టమర్ విత్ హైయెస్ట్ ఆర్డర్స్, హైయెస్ట్ రిటర్న్స్ అని అనుకున్నాం అనుకో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే హ్మ్, దీన్నే కాపీ చేసి నేనేం చేస్తా టేబులర్ వ్యూ మనం ముందు చూసాం కదా! మనకి ఇలా కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆహ్ కస్టమర్ ఉంది కదా! కస్టమర్ ఐడి తీసుకొని ఇక్కడ కు ఆర్డర్ ఐడి తీసుకుంటాం. ఈ ఆర్డర్ ఐడీలు కౌంట్. ఇప్పుడేం చేస్తారంటే, ప్రతి ఒక్క కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసాడో వస్తది ఇక్కడ. మనం ఆల్రెడీ ఇక్కడ పేజ్ లెవెల్‌లో ఫిల్టర్ పెట్టేసాం కదా! ఓన్లీ రిటర్న్డ్. సో, ఓన్లీ రిటర్న్డ్ ఉన్న డేటా ఇక్కడొస్తది. దీంట్లో మనం ఓన్లీ టాప్ 5 కస్టమర్స్ ఎక్కువ ఆర్డర్స్ రిటర్న్ చేసిన వాళ్ళు కావాలనుకుంటే మనం ఏం చేస్తాము, ఈ పర్టిక్యులర్ విజువల్ మీద ఆర్డర్ ఐడి ఆహ్, అహా! సారీ. కస్టమర్ ఐడీని ఫిల్టర్ చేయాలి. బేస్డ్ ఆన్ వాట్? హ్మ్. అడ్వాన్స్ ఫిల్టరింగ్‌లో ఆహ్ అహా! టాప్ ఎన్ గదా! సారీ. టాప్ ఎన్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ నేనేం యూజ్ చేయాలి? నాకు మోస్ట్ నంబర్ ఆఫ్ రిటర్న్ ఆర్డర్స్ చేసిన టాప్ 5 కస్టమర్సే గావాలి. ఓకేనా? సో, నేను టాప్ 5 బెట్టా. టాప్ 5 ఎక్కువ ఆర్డర్స్ రిటర్న్ చేసిన కస్టమర్ కావాలి. సో, ఇక్కడ నేను వాల్యూలో ఏం బెట్టాలి? నాను కస్టమర్ ఐడీనా? అది గూడా పెట్టొచ్చు. కస్టమర్ ఐడీని మనం ఇక్కడ తీసుకొని దానికి ఇక్కడ కాకుండా కౌంట్ తీసుకోవచ్చు. అప్లై చేద్దాం. సో, ఎన్నొచ్చింది టాప్ 5 కస్టమర్స్ 1, 2, 3, 4, 5 కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ పెట్టాలి. ఎందుకంటే మనం ఆర్డర్ ఐడీస్‌తో కదా చూసుకుంటుంది. అంటే ఎన్ని ఆర్డర్ ఐడీస్ అవుతున్నాయి అని. అప్లై టాప్ 5లో ఓకే. ఈ కౌంట్ వాల్యూ వీళ్ళన్నిటిని 4 ఆర్డర్స్ పెట్టారు కాబట్టి ఇదయింది. ఇక్కడ ఏమవుతుందంటే మనం కస్టమర్ ఐడీ పెట్టుకున్న, కౌంట్ ఐడీ ఏది తీసుకున్నా వాల్యూ సేమే వస్తుంది. ఎందుకొస్తుందో చెప్తారా? ఆ! అది ఓకే. కానీ నేనడుగుతుందేంటంటే, ఇప్పుడు నేను ఈ టాప్ 5 కస్టమర్స్ తీసుకున్నా గదా! ఓకే. దీన్ని టేబులర్ వ్యూ జేస్తా. సో, టేబులర్ వ్యూస్ చేసుకుంటే ఇలా నాకొచ్చినారు గదా కస్టమర్స్. నేను ఈ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీ కాకుండా, కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడీ తీసుకున్నా గానీ, ఈ కేస్‌లో సేమే వస్తది డేటా. అది ఎందుకు? ఎందుకో గెస్ చేస్తారా? కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీ ఉంది గదా! నేను కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడీ తీసుకున్నా. కస్టమర్ ఐడీలో ఇక్కడ ఎటు తీసుకున్నా నాకు సేమే వస్తుంది. ఎందుకు? ఎందుకు అంటే మనకి ఆర్డర్ స్టేటా చెప్తది. సో, ఆర్డర్ స్టేటా ఏంటి? ఇట్లుంది గదా! ఏది మనం ఇక్కడ శాంపుల్ డేటా క్రియేట్ చేసాం గదా! ఇప్పుడు ఇదే అనుకోండి. ఇక నేనేం చేస్తున్నా, నేను కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీ నేనిక్కడ రిటర్న్ టేబుల్‌లో నాకు ఓన్లీ 2 ఉందనుకోండి. ఓన్లీ 2 ఉంది నాకు రిటర్న్ టేబుల్‌లో. ఇప్పుడు మనం అక్కడ క్రియేట్ చేసిన మెట్రిక్‌లో మనం ఏం చేస్తున్నాము, ఆహ్
కస్టమర్ విత్ హైయెస్ట్ ఆర్డర్స్ అంటున్నాం గదా! అప్పుడు నేను ఆర్డర్ ఐడీని కౌంట్ చేసినా, దీన్ని 1, 2, 3 కౌంట్ చేసినా, దీన్ని 1, 2, 3 కౌంట్ చేసినా సేమే గదా! వాల్యూ వచ్చేది. అర్థమైందా? సో, దీన్ని కౌంట్ చేసుకున్న జస్ట్ కౌంటింగ్ అది ఇక్కడ సమ్ము ఇలాంటివి కాదు. జస్ట్ మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి, మనం ఏ ఏ కాలమ్‌ని వాడినా ఇక్కడ మనకి సేమ్ వాల్యూయే వస్తుంది. ఓకేనా? అట్లా గాకుండా నేను డిస్టింక్ట్ కౌంట్ వాడతానన్నప్పుడు, అప్పుడు కొద్దిగా చూసుకోవాల్సొస్తది. డిస్టింక్ట్ కౌంట్ వాడినప్పుడు, అప్పుడు మేబీ మనకి సేమ్ ఆర్డర్ ఐడీ ఉంటది గదా! అప్పుడు ఇక్కడేమైతదంటే, డిస్టింక్ట్ కౌంట్ వాడినప్పుడు ఇది వన్ టైమే కౌంట్ అవుతుంది. వేరేస్ ఇది 4 టైమ్స్ కౌంట్ అవుతుంది గదా! అప్పుడు మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాల్సొస్తది. ఈ కేస్ హ్మ్. చెప్పు శ్యామ్. డౌట్ ఉందా ఏమన్నా? ఆ! ఓకే. సో, ఇలా నేనే ఇక్కడేమని జెప్పాను, టా కస్టమర్స్ విత్ మోస్ట్ నంబర్ ఆఫ్ రిటర్న్స్ అని అన్నప్పుడు నేనిలా జేస్తా. జస్ట్ ఆర్డర్ ఐడీ తీసుకొని, నేనిక్కడ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ చూపించడం నా ఎండ్ యూజర్స్‌కి బాలేదని నేను ఫీల్ అయినప్పుడు ఏం జేస్తా, డబుల్ క్లిక్ చేసి దీన్నేమని జెప్తానంటే, నంబర్ ఆఫ్ రిటర్న్స్ అని బెట్టుకుంటాను. సో, నంబర్ ఆఫ్ రిటర్న్స్. ఎ అంటే దీని లోపల జరిగేది అయితే ఇదే. దీని మీద హావర్ చేస్తే ఫార్ములా అయితే ఇదే ఉంటది. కానీ వాళ్ళకి జస్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీ అని చూపిస్తే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయితారు గదా! ఆర్డర్ ఐడీ కౌంట్ ఎందుకు తీసుకున్నారు అని. ఆ కన్‌ఫ్యూజన్ వాళ్ళకొద్దు అనుకుంటే నేను ఇలా నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అని పెట్టేస్తా. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తది వాళ్ళకి, ఓకే. వీళ్ళు టాప్ 5 కస్టమర్స్ ఎక్కువ ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు అని చెప్పి మనకు తెలుస్తుంది. అట్లా నెక్స్ట్ మనకి ఆర్డర్స్ ప్రకారం మోస్ట్ లాస్ వచ్చిన ఇదేంటి? ఆ లాస్ తెచ్చిన కస్టమర్ ఎవరు అంటే, అంటే ఎక్కువ రిటర్న్స్ రావడం వల్ల మనకెక్కువ లాస్ వచ్చింది ఎవరు అని అదొక మెట్రిక్ ఉందనుకో, అప్పుడేం జేస్తాము? ఏం జేయాలో చెప్పండి మీరు? ఇప్పుడు నాకు ఏ కస్టమర్ వల్ల ఎక్కువ లాస్ వచ్చింది బికాస్ ఆఫ్ రిటర్న్స్ అని ఉంది. అప్పుడు నేనేం చేయాలి? టాప్ 5 కస్టమర్స్ కావాలి అంటే, ఇది తీసేస్తాను. సో, మనకు లాస్ వచ్చిన కస్టమర్స్ కావాలి గదా! సో, ఇక్కడ పెడతాను. ఓకే. ప్రాఫిట్ బై డిఫాల్ట్ సమ్ అవుతుంది. సో, ప్రాఫిట్ సమ్ అయినప్పుడు మనకిక్కడ ఏం జేస్తాము? మనం ఇక్కడ బాటమ్ తీసుకోవాలి. బాటమ్ తీసుకొని ఎందుకంటే ఈ వాల్యూ మనకి నెగెటివ్ వస్తుంది గదా! అంటే ప్రాఫిట్ అయినప్పుడు ప్లస్ వస్తుంది. లాస్ అయినప్పుడు నెగెటివ్ వస్తది. సో, ఇప్పుడు మనకి హైయెస్ట్ లాస్ మేకింగ్ కస్టమర్స్ కావాలి కాబట్టి ప్రాఫిట్ పెట్టి దానికి బాటమ్ తీసుకుంటే అది మనకి ఆహ్, హైయెస్ట్ లాస్ మేకింగ్ వస్తారు. అంటే లోయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ కస్టమర్స్ ఆర్ హైయెస్ట్ లాస్ మేకింగ్ కస్టమర్స్ కదా! సో, ఇక్కడ నేనేం చేస్తాను దీన్ని ఇక్కడ వాడి దీనికి సమ్ ప్రాఫిట్ తీసుకొని అప్లై చేస్తా. ఇప్పుడు చూసారా? వి హైయెస్ట్ దీన్ని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆర్డర్ ప్రకారం. ఈ కస్టమర్ అందరికంటే ఎక్కువ లాస్ వచ్చింది. ఈ కస్టమర్ వల్ల. ఎందుకంటే మేబీ ఎక్కువ రిటర్న్స్ పెట్టుండొచ్చు. లేదంటే హై వాల్యూ ప్రొడక్ట్ రిటర్న్ పెట్టుండొచ్చు దానివల్ల. ఓకే. ఈ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువ రిటర్న్ పెట్టిన వాళ్ళు ఎక్కువ లాస్ ఇచ్చుండాలి అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మేబీ మనం ఈ ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ఈ 349 అన్న కస్టమర్ ఈ టాప్ 5లో లేడు. మేబీ అతను 1, 2 ఆర్డర్స్ రిటర్న్ పెట్టుండొచ్చు. కానీ తను పెట్టిన రిటర్న్ హై వాల్యూ ప్రొడక్ట్ అయ్యుండొచ్చు. దాన్ని మనం ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మనం షిప్ చేసుండొచ్చు. ఆ షిప్పింగ్ చార్జెస్ అన్నీ మనకు వేస్ట్ అయితాయి గదా! మేబీ అందుకని ఇట్లా వాళ్ళ వల్ల మనకి ఎక్కువ లాస్ ఒస్తుంది. సో, దీన్ని గూడా అంతే. సమ్ ప్రాఫిట్‌ని హ్మ్, లాస్ అని ఇక్కడ టైప్ చేస్తే అప్పుడేమవుతుంది? వాళ్ళు చూస్తారు. ఓకే. ఎక్కువగా రిటర్న్ పెడుతున్న కస్టమర్ వీడు. వీడేంటి ఇంటెన్షనల్‌గా ఇట్లా రిటర్న్ పెడుతున్నాడా? అప్పుడు ఈ కస్టమర్‌కి మనం రిటర్న్స్‌ని కొద్దిగా టఫ్ చేయొచ్చు. మేబీ రిటర్న్ చార్జెస్ ఒక రూ. 50, రూ. 100 చార్జ్ చేయడం స్టార్ట్ జేయొచ్చు. ఈ పర్టిక్యులర్ కస్టమర్ ఉన్నాడు. రిటర్న్స్ ఒకటే పెట్టాడు కానీ హై వాల్యూ ప్రొడక్ట్ రిటర్న్ పెడుతున్నాడు. ఇలా దీనివల్ల మనకు లాస్ ఒస్తుంది. ఇట్లాంటివి మనం చూస్తాం. కొన్ని కస్టమర్స్ ఇక్కడ ఇక్కడ కామన్‌గా ఉన్నారు. వీళ్ళు చూస్తే వీళ్ళు 5 ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టారు. వాళ్ళ టోటల్ రిటర్న్ వల్ల మనకింత నెగెటివ్ వచ్చింది. ఇలాంటి అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? ఇట్లా ఒక సమ్మరీ చూపిస్తాము. ఇంకా ఇట్లా హైయెస్ట్ రిటర్న్స్ అవుతున్న ప్రొడక్ట్ కేటగిరీ ఏంటి? అక్కడ కూడా సేమ్ అంతే. మనం ఏది కంట్రోల్ వి ఇక్కడ మనకేం కావాలి? ఆహ్, రిటర్న్ స్టేటే కదా అంతా. ఇక్కడ మనం ఆల్రెడీ ఫిల్టర్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ కేటగిరీ ప్రకారం ఈ డేటా కావాలి. అప్పుడేం చేస్తాం? ప్రొడక్ట్ కేటగిరీ తీసుకొని ఇక్కడ జస్ట్ కౌంట్ ఎక్కువ హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిటర్న్స్ అవుతున్న ఆ ప్రొడక్ట్ ఏంటి? ఈ ఆర్డర్ ఐడీలో జస్ట్ కౌంట్ తీసుకుంటాం. ఓకే.
ఈ ప్రోడక్ట్ కేటగిరీలో ఇంతింత అకౌంట్ మనకి రిటర్న్ అవుతుంది. ఓకే. ఈ రిటర్న్ అవుతున్న దాంట్లో ఇవి ప్రోడక్ట్ కేటగిరీ కదా! ఈ టాప్ 5 ఈ ఫిల్టర్ తీసేస్తాను. ఈ ఫిల్టర్ తీసేస్తే మనకి హైయెస్ట్ ఆఫీస్ సప్లైస్‌లో రిటర్న్స్ అవుతుంది. హ్మ్. తర్వాత టెక్నాలజీలో అవుతుంది. తర్వాత ఫర్నిచర్‌లో అవుతుంది. ఇలా మనకి డేటా తెలుస్తుంది కదా! దీంట్లో మనకు ఓన్లీ టాప్ 5 కావాలి ఇలాంటివి అనుకుంటే మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా దానికి ముందు సింగిల్ డిజిట్‌లో ఎందుకు చూపిచ్చింది అంటే, ముందేం ఫిల్టర్ ఉన్నిందంటే, ఈ ఫిల్టర్ ఉన్నిందక్కడ. కస్టమర్ ఐడీలో ఆహ్, మనకెక్కువగా నెగెటివ్ ఎక్ ఎక్ లీస్ట్ ప్రాఫిట్ ఉన్న కస్టమర్ మీద ఫిల్టర్ ఉన్నింది ముందు. అందుకనే అదయింది. ఇప్పుడు ఇక్కడ కూడా టాప్ 5 కాదు నేను మొత్తం డేటా చూడాలనుకుంటున్నా అంటే క్లియర్ ఫిల్టర్ చేసేస్తే నీకు మొత్తం కస్టమర్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక్కొక్క కస్టమర్‌కి ఎంతెంత ఇదయింది అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడొస్తది. ఓకేనా? హ్మ్. ఇది గూడా నేను ఫిల్టర్ పీకేస్తే టాప్ 5 తీసేస్తే ప్రతి కస్టమరు ఎన్నెన్ని రిటర్న్ పెట్టాడు. కనీసం ఒక్కసారి రిటర్న్ పెట్టున్న ఆ కస్టమరు ఆ డేటా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కౌంట్ గూడా ఇప్పుడు 98కి ఈక్వల్ అయిపోయింది ఇక్కడ. అట్లా. అర్థమైందా? అంటే ఇలా వాళ్ళిచ్చిన డేటా బట్టి మనం ఫస్ట్ లెవెల్‌లో 2 థింగ్స్ చేయాలి. ఫస్ట్ ఈ డేటా మనకి పాజిబుల్ అవుతుందా లేదా? పాజిబుల్ అవుతుంది అంటే మనం ఇట్లా రఫ్ కట్‌లో మనం అన్ని మెట్రిక్స్ క్రియేట్ చేసి వాళ్ళకిచ్చేస్తాం. ఇప్పుడు ఇదయిన తర్వాత జస్ట్ ఇంకా బ్యూటిఫికేషన్ పార్ట్. జస్ట్ దీన్నొకటి కాపీ చేసి ఆడ పెట్టేసి వాళ్ళకి ఫస్ట్ కట్ అనాలిసిస్‌లో ఇది చూపిస్తాం. నేనిది చేశాను. మీరేమనుకుంటారు? మళ్ళీ అంతేగాక మనకున్న కన్సర్న్స్ వాళ్ళకి చెప్తాం. ఇక్కడేంటంటే రిటర్న్స్ రిపోర్ట్ కదా! రిటర్న్స్ సమ్మరీ రిపోర్ట్ అనుకో ఇట్లా ఇచ్చేసి నేను ఇలా చేశాను దీంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా వాళ్ళు నా కస్టమర్ నేమ్తో పని లేదు ఓన్లీ కస్టమర్ కేటగిరీ కస్టమర్ సెగ్మెంట్ అని ఒకటి ఉంది కదా నాకు ఈ లెవెల్లో అన అవసరం లేదు కస్టమర్ సెగ్మెంట్ లెవెల్లో ఇవ్వు అని కొన్ని చేంజెస్ చెప్తారు ఇంకా ఈ కరెక్షన్స్ చెప్పినప్పుడు అది డేటా ఇంజనీరింగ్ టీమ్తో వర్క్ చేసి ఈ ఇష్యూస్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం సో హై లెవెల్ అయితే ఒక రిపోర్ట్ బిల్డింగ్‌లో ఇవే ఉంటాయి. అంటే మనకొక డేటా వస్తది. ఫస్ట్ డేటాని మనం అనలైజ్ చేయాలి. స్టెప్స్ మనం చూస్తే ఏంటంటే ఒక 4 లెవెల్ స్టెప్స్. ఏంటంటే ఫస్ట్ మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఓకేనా? సో, బిజినెస్ రిక్వైర్మెంట్ వస్తే ఫస్ట్ దీన్ని మనం స్టడీ చేయాలి. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్‌లో మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ అవసరం కదా కొద్దిగా. అప్పుడు మనం ఆ డొమైన్‌లో కొత్తగా పని చేస్తున్నామంటే అక్కడున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ కానీ, మనకి రిక్వైర్మెంట్ ఇస్తున్న వాళ్ళుంటారు గదా! వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. అసలేంటి సూపర్ స్టోర్స్ డేటా అంటే, ఆ డేటా ఏంటి? ఆ డేటా అసలు ఏం చేస్తుంది? దీని నుంచి మనం అసల ఏ బిజినెస్ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయాలనుకుంటున్నాం? ఇవన్నీ మనకి వాళ్ళు ఇనిషియల్ మీటింగ్స్‌లో కాంటెక్స్ట్ ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ డేటా టేబుల్స్ ఉంటాయి గదా! ఆ డేటా టేబుల్స్‌లో మనకి రిక్వైర్డ్ డేటా ఉందా లేదా? ఇది మనం ఫస్ట్ స్టడీ చేస్తాం. అంతే. స్టడీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫైండింగ్స్ మనకొస్తాయి. వాళ్ళు మనకి ఏ ప్రొడక్ట్ రిటర్న్ అయింది, ఒక ఆర్డర్‌లో 4 ప్రొడక్ట్స్ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆర్డర్ రిటర్న్ అవుతుందంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇది చేసాం గదా! అంటే ఇలాంటి మెట్రిక్ ఒకటి ఇలాంటిది అడిగితే, ఈ మెట్రిక్‌లో నేనేం అడుగుతానంటే, నాకు ఒక మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్న ఆర్డర్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆర్డర్ రిటర్న్ అవుతుంది? అంటే ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఓన్లీ 2లో ఓన్లీ ఒక ప్రోడక్ట్ రిటర్న్ అయిందనుకో, ప్రోడక్ట్ 1 ఒకటే రిటర్న్ అయిందనుకో, మనకి ఒక ప్రోడక్ట్ రిటర్న్ అయింది. టోటల్ ఉన్న ప్రొడక్ట్స్ ఎన్ని 4 ఉన్నాయి గదా! సో, ఇది ఎంత ఓన్లీ 25% ఆఫ్ కన్సైన్‌మెంట్ రిటర్న్ అయింది మనకి కదా! మేబీ ఇంకా ఈ ఆర్డర్ 4 చూసామనుకో, దీంట్లో 3 ఉన్నాయి. 3కి 3 రిటర్న్ అయిపోయాయి. సో, అప్పుడు దీనికి పర్సెంటేజ్ 100 అయిపోతది గదా! సో, ఇంకొకటి మేబీ ప్రొడక్ట్ ఇది గూడా 6 అనుకుందాం. ఈ ప్రొడక్ట్ 6లో 2 ఉన్నాయి. ఓన్లీ ఒక ప్రొడక్ట్ మాత్రమే రిటర్న్ అయింది. అప్పుడేమైతది? దీనికి రిటర్న్ పర్సెంటేజ్ 0.5. సో, వాట్ ఈస్ ది యావరేజ్ ఆహ్, ఆహ్, రిటర్న్ పర్సెంటేజ్ అట్లాంటి మెట్రిక్స్ కూడా అడగొచ్చు. ఓకేనా? కానీ ఇప్పుడు మనకున్న డేటా మనం చూసిన ఆర్డర్స్ డేటాలో ఇలాంటి మెట్రిక్ పాసిబుల్ అవ్వదు కదా! అప్పుడు వాళ్ళకి చెప్తాం. "అరే! మాకు రిటర్న్స్ డేటా పీఐడీ లెవెల్‌లో లేదు. జస్ట్ ఆర్డర్ ఐడీ ఉంది. ఆర్డర్ ఐడీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే ఏది రిటర్న్ అయిందో మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. అది మీరు యాడ్ చేయండి" అని మనం అడుగుతాం వాళ్ళని. ఒకవేళ ఇలాంటి రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే మనం మనకున్న అజంప్షన్స్‌ని మనం వాళ్ళకి చెప్పి ఇచ్చేస్తాం. సో, ఫస్ట్ డేటా టేబుల్స్‌లో మనకు కావాల్సిన డేటా ఉందో లేదో చూస్తాం. సో, దీని తర్వాత మనం ఫస్ట్ ఒక రఫ్ రిపోర్ట్ గాని ఆహ్, ఇనిషియల్ వెర్షన్ ఆఫ్ రిపోర్ట్ మనం క్రియేట్ చేసి ఇస్తాం. సో, ఇనిషియల్ వెర్షన్ ఆఫ్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళతో రివ్యూ చేస్తాం. ఓకే. ఆహ్, రి రివ్యూ రిపోర్ట్.
ఇది నెక్స్ట్ స్టెప్. ఇది అయ్యాక ఈ రిపోర్ట్‌లోనే మనకున్న క్వెషన్స్ ఉంటాయి కదా! డేటా డేటా ఇష్యూస్ కానీ, ఇంకా మనకేదైనా ఒక పర్టిక్యులర్ వాళ్ళొక మెట్రిక్ అడిగారు. ఆ మెట్రిక్ మనకి కరెక్ట్‌గా అర్థం అవ్వలేదు. ఆ మెట్రిక్‌లో వాళ్ళేమడుగుతున్నారని. సో, దాని రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతాం. సో, ఇదయిన తర్వాత ఈ డేటా వాళ్ళు మేబీ ఒక 1 వీకు అట్లా టైం తీసుకొని ఈ డేటాని కరెక్ట్ చేస్తారు. ఆ గ్యాప్‌లో మనం ఇంకా వేరే క్వెషన్స్ అడుగుతాం కదా! దానికేమన్నా వాళ్ళ నుంచి ఆన్సర్స్ వచ్చి క్లారిఫికేషన్ వస్తే దాని మీద వర్క్ చేస్తాం. ఓకే. ఆహ్, ముందు స్టెప్‌లో మనకేవైతే ఆన్సర్స్ వస్తాయో దాని నుంచి మనం క్రియేట్ చేసిన ఇనీషియల్ వెర్షన్ ఆఫ్ రిపోర్ట్‌ని ఇంప్రూవ్ చేస్తాం. తర్వాత మనకి ఈ డేటా ఇష్యూ మనం రైజ్ చేయడం వాళ్ళు ఆ ఇష్యూ సాల్వ్ చేశారనుకో మనకు కమ్యూనికేట్ చేస్తారు. ఈ డేటా ఇష్యూ సాల్వ్ చేశామని. సో, మనం ఏ మెట్రిక్స్‌నైతే మనం ఇట్లా హోల్డ్‌లో పెడతామో ఇది పాసిబుల్ అవ్వదు అని చెప్పి ఆ మెట్రిక్స్ మీద మళ్ళీ మనం వర్క్ చేసి రీవర్క్ ఆన్ ఆహ్, న్యూ కాలమ్స్ ఆర్ టేబుల్స్ యాడెడ్. కదా! దాని మీద మళ్ళీ వర్క్ చేసి ఈ రెండు స్టెప్స్‌లో మనం చేసిన ప్రోగ్రెస్‌ని నెక్స్ట్ ఇంకో కాల్ పెట్టి ఆ కాల్‌లో డిస్కస్ చేస్తాం. సో, అక్కడ గూడా మనకేమన్నా క్వెషన్స్ ఉంటే అడుగుతాం. వాళ్ళకేమన్నా క్వెషన్స్ ఉంటే ఇది చేస్తారు. అట్లా ఒక యూజువల్లీ 2-3 ఇటరేషన్స్ అయితాయి. సో, ఇక్కడి వరకొచ్చాక ఇంక మళ్ళీ సేమ్ రిపీట్. ఇంకేదైనా డేటా ఇష్యూ ఉందంటే మళ్ళీ చెప్తాం. డేటా లేదు అంతా కరెక్ట్‌గా ఉంది. మన క్వెషన్స్ ఉన్నాయి. లేదంటే మనం క్రియేట్ చేసిన మెట్రిక్ రాంగ్ డేటా వస్తుంది. ఇలాంటివి ఒక 2-3 ఇటరేషన్స్ అయిన తర్వాత ఫైనల్ అవుతుంది డేటా. సో, ఫైనల్ రిపోర్ట్ అయిపోయినప్పుడు ఆ రిపోర్ట్‌ని మనం పబ్లిష్ చేస్తాం. సో, పబ్లిష్ చేస్తున్నప్పుడు మనకి మల్టిపుల్ మెజర్స్ అయిపోయాయనుకో, మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ యూజువల్‌గా క్రియేట్ చేస్తున్నప్పుడు మనం నేమ్ ప్రాపర్‌గా ఇవ్వాలి. ఇలాంటివి పట్టించుకోము. అప్పుడు ఆహ్, తర్వాత ఈ రిపోర్ట్ మీద మనమే వర్క్ చేస్తామని గ్యారంటీ ఉండదు. సో, జనాలకి తర్వాత దీని మీద వర్క్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసము అంటే ఇక్కడ మనం కమెంట్స్ చేయొచ్చని చెప్పా కదా! ఒక పర్టిక్యులర్ మెజర్ మనం క్రియేట్ చేస్తే ఆ మెజర్‌లో మనం కమెంట్ లైక్ ఇక్కడ నేను ఇది చేశాను గదా! సో, దీనికి ఎక్స్‌ప్లనేషన్ లేదు. నెక్స్ట్ ఇంకెవరైనా పని చేస్తే వాళ్ళకి ఇది అర్థం కాదనుకున్నామనుకో, ఇక్కడ మనం కమెంట్స్ మెన్షన్ చేయడము. దిస్ ఫార్ములా వర్క్స్ లైక్ వి లుక్ అప్ ఇన్ ఎక్సెల్ విల్ టేక్ data of order IDs that is common in both ఆర్డర్స్ అండ్ రిటర్న్స్ టేబుల్. అంటే ఇలాంటి డాక్యుమెంటేషన్ అంటే చిన్న చిన్నవి. అంటే ఒక కాంప్లెక్స్ మెజర్ ఏదన్నా ఉంటే, టేబుల్ ఏదన్నా ఉంటే, అది ఎందుకు క్రియేట్ చేసాం ఏంటి అని ఇట్లా మనం కమెంట్స్ చేయడం గానీ, ఇలాంటివన్నీ చేస్తామనమాట. ఒక స్టాండర్డ్ నేమ్‌లో మెజర్స్ క్రియేట్ చేయడం. అంటే ఈ టేబుల్ నేమ్‌ని గూడా మన కంపెనీలో ఏమన్నా స్టాండర్డ్స్ ఉంటే దాని ప్రకారం క్రియేట్ చేయడము. ఇలాంటివన్నీ చేస్తాం. ఇలాంటివన్నీ చేసి తర్వాత పబ్లిష్ చేస్తాం. రిపోర్ట్ ఫినిష్ అయిన తర్వాత. అంతే ఉంటది. సో, యూజువల్‌గా పవర్ బిఐలో ఒక ఇంటర్మీడియేట్ టు సెమీ అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఇవే టాపిక్స్ ఉంటాయి. ఇంతకు మించి వేరేవేమీ ఉండవు. అంటే మనం ఏమేం చూసాము ఇక్కడ డేటా టేబుల్స్ ఇవి చూసాం. ఒక్క టాపిక్ ఒక్కటి మరి చెప్పాను. మనం మ్యాప్స్ ఒకటి చెప్దాం అనుకున్నాం కదా! ఇక్కడ అదొకటి కవర్ చేస్తాను. సో, ఇప్పుడేమైందంటే మనం ఇక్కడ ప్రొడక్ట్ సమ్మరీ, ఇన్ఫర్మేషన్ అంతా చూపించాం కదా! ఒకవేళ నేను దీన్ని సిటీ ఇలా కాకుండా ఇలా చూపిద్దాం అనుకుంటున్నా. మ్యాప్ రిలేటెడ్ నేను సేల్స్ చూపించాలి అనుకుంటే, మనం అప్పుడు మ్యాప్ విజువల్ మీద క్లిక్ చేస్తాం. సారీ ఈ మ్యాప్ మీద. సో, ఈ మ్యాప్ విజువల్ మీద క్లిక్ చేస్తే, ఆ మ్యాప్ ప్రకారం ఇప్పుడు పారామీటర్‌ని ఇక్కడ పెట్టాం గదా! దీంట్లో మనం ఏం చూపించాలనుకుంటున్నాం? ఆహ్, దీన్ని లెజెండ్‌లో చూపించాలనుకుంటున్నాం గదా! సారీ ఇది గాదు. ఇక్కడ మనం పారామీటర్ యూజ్ చేసాం గదా! అది కాకుండా చేద్దాం. నేనొక మ్యాప్ విజువల్ క్రియేట్ చేసి, నేను సిటీని లొకేషన్‌లో బెట్టి, నేను ప్రాఫిట్స్ ప్రకారం డేటా చూపించాలనుకుంటున్నా. సారీ ఈ విజువల్. ఈ మ్యాప్ విజువల్ తీసుకుంటే మనకాడున్న దాంట్లో ఉన్న సిటీలో ఉన్న ప్రాఫిట్ ప్రకారం మనకిట్లా డేటా కనపడుతుంది. ఇదేం చేస్తుందంటే మనకి డేటాలో ఉన్న సిటీస్‌ని బై డిఫాల్ట్ ఆ సిటీ నేమ్ బట్టి ఈ మ్యాప్ విజువల్ దాన్ని జియో కోడ్స్ తీసుకొని దాన్ని ప్లాట్ చేసి అక్కడ ఎంత వాల్యూ వస్తుంది? ప్రాఫిట్ వస్తుందా? ఒకవేళ నేను సేల్స్ ప్రకారం చూడాలనుకుంటే ఇప్పుడు నేను దీన్ని తీసేసి బబుల్ సైజ్‌లో సేల్స్ పెడతాను. ఓకే.
ఇక్కడ చూస్తే ఈ బబుల్ సైజ్ పెద్దదుంది గదా! సో, ఇక్కడ ఎక్కువ సేల్ అవుతుంది. ఎంతవుతుంది? సమ్ 1 0.5 మిలియన్ సేల్స్ అవుతుంది. ఈ బబుల్ సైజ్ చిన్నదుంది. ఇక్కడ ఓన్లీ నాకు 9,000 సేల్ అవుతుంది. ఇలా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో కూడా చూపించొచ్చు డేటాని. ఓకే. ఈ సూపర్ స్టోర్స్ డేటా మనకి కొన్ని ఇక్కడున్న స్టేట్స్‌లో మోస్ట్ ఆఫ్ ది డేటా యూఎస్‌లో ఉంది. కొంత ఆస్ట్రేలియా ఇక్కడ గూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే మనం జస్ట్ సిటీ నేమ్ వాడినప్పుడు సేమ్ నేమ్‌తో మల్టిపుల్ సిటీస్ ఉన్నాయనుకో, అప్పుడు ఆ మల్టిపుల్ చోట ఆ డేటా చూపిస్తుంది. అప్పుడు మనం ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ కేస్‌లో మనకి ఓన్లీ సిటీ ఇన్ఫర్మేషన్ ఉందంటే, ఆ సిటీ లాటిట్యూడ్, జియో కోడ్స్ లేవు. కానీ మనకి జియో కోడ్స్ డేటా కూడా ఉంటే, అప్పుడు మనం డైరెక్ట్ ఆ జియో కోడ్స్ ఇప్పుడు లాటిట్యూడ్‌కి ఒక కాలమ్, లాంగిట్యూడ్‌కి ఒక కాలమ్ ఉంటే, దాన్ని లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌లో మనం ప్లాట్ చేస్తే, అప్పుడు సిటీ నేమ్ మల్టిపుల్ చోట్ల కామన్ ఉంటే జస్ట్ ఈ రెండిటిని కూడా మ్యాచ్ చేసి ఆ డేటా మాత్రమే చూపిస్తుంది. ఇట్లా మనం ఈ మ్యాప్ విజువల్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం. ఈ మ్యాప్ విజువల్ యూజ్ చేయాలి అంటే ఇక్కడెక్కడో ఒక చిన్న సెట్టింగ్ చేంజ్ చేయాల్సి ఉంటది. అది మన ప్రెజెంటేషన్‌లో ఉంది. హ్మ్. ఇక్కడ ఎనేబుల్ జియో కోడ్ అనో సంథింగ్ ఏదో ఆప్షన్ ఉంటది. ఒక్క నిమిషం అది చూద్దాం. డేట్స్ ఒక్క నిమిషం. నేను ఆ సెట్టింగ్ నేను ఆల్రెడీ నా దాంట్లో నేను ఆల్రెడీ అది చేసేసాను కాబట్టి అది మీకు కనపడదు. సమ్‌వేర్ ఇక్కడెక్కడో లోడ్ డేటా కాదు. ఈ యూస్ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్ దీన్ని మనం ఎనేబుల్ చేస్తేనే మనం ఇలా మ్యాప్ విజువల్‌ని వాడగలం. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను గదా! ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త విజువల్ యాడ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మేబీ ఎర్రర్ వస్తది. అంటే మ్యాప్ విజువల్ తీసుకోదు. చూడండి. చూసారా? ఆప్షన్స్‌కెళ్ళి ఆ సెట్టింగ్‌ని ఆన్ చేయమని చెప్తుంది. ఒకవేళ మళ్ళీ నేను ఆ సెట్టింగ్‌ని ఆన్ చేస్తే అప్పుడు నేను ఈ విజువల్‌ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మీరు ఇట్లా మీ సెట్టింగ్స్‌లో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మ్యాప్ విజువల్ యూజ్ చేస్తారా లేదా అన్న దాన్ని బట్టి. ఓకే. ఇంకొకటి మనం ఇట్లా మ్యాప్ విజువల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ చూసాం సెక్యూరిటీలో ఆ! ఇప్పుడు మ్యాప్ విజువల్ నేను ఓకే చేసి ఓకే చేస్తాను. ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ యాడ్ చేస్తాను మ్యాప్ విజువల్. ఇప్పుడు నేను యూజ్ చేసుకోవచ్చు సిటీ. సేమ్ ఇందాకనే చూసారా? డేటా యాడ్ చేయొచ్చు. సమ్ సేల్స్‌ని పెడతాను డేటాలో. ఇప్పుడు మనం డేటా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే ఇప్పుడంటే డెస్క్‌టాప్‌లో మనం ఓపెన్ చేసాము. మనం దీన్ని మన సర్వర్‌లో పబ్లిష్ చేస్తాం గదా! మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు. అప్పుడు ఆ సర్వర్‌లో గూడా మన అడ్మిన్ ఈ మ్యాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్‌ని వాళ్ళు ఎనేబుల్ చేయాలి. వాళ్ళు ఎనేబుల్ చేస్తేనే మనం ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాప్ విజువల్ సర్వర్‌లో గూడా రన్ అయితాయి. లేదు సర్వర్‌లో వాళ్ళు ఎనేబుల్ చేయకపోతే ఈ ఫంక్షనాలిటీ అక్కడ కనపడదు. ఓకేనా? సో, ఇప్పుడు మన రిపోర్ట్ అయితే ఇక్కడ అయిపోయింది. దీన్ని సేవ్ చేస్తాను.